Next, so first example is a die is thrown. Let A be the event that the number obtained is greater than 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డై త్రో చేస్తే మనకు ఎన్ ఆఫ్ ఎస్ 6 వస్తాయి. 5 6 ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6. గివెన్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ గ్రేటర్ దాన్ 3. గ్రేటర్ దాన్ 3 మీన్స్ ఏని రాద్దాం. ఒక డై త్రో చేస్తే 6, దీంట్లో 3 కంటే గ్రేటర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 4 5 6. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఎన్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఎన్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయొచ్చు, పి ఆఫ్ ఏని క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. గివెన్ బి బి ద ఈవెంట్ దట్ ద నంబర్ ఆబ్టైన్డ్ ఈజ్ లెస్ దాన్ 5. లెస్ దాన్ 5. సో less than 5 means 1 2 3 4. So number of elements in B is 4. Probability of getting less than 4 is n of B by n of S. Total 6లో మనకు 4 మాత్రమే కావాలి కాబట్టి 2/3. సో దే ఆస్క్డ్ P of A union B. కానీ P of A union B కావాలి అంటే అకార్డింగ్ టు అడిషన్ థీరం P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ఫస్ట్ మనం A ఇంటర్సెక్షన్ Bని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ A ఇంటర్సెక్షన్ B be the event of getting greater than 3 and less than 5. We want A intersection B. సో ఏ ఆల్రెడీ ఇక్కడ ఉంది, బి ఆల్రెడీ ఇక్కడ ఉంది. రెండిట్లో ఇంటర్సెక్షన్ పోర్షన్ వచ్చేసి జస్ట్ 4 అనే నెంబర్ మాత్రమే ఉంది. సో గ్రేటర్ దాన్ 3 అయి ఉండాలి, లెస్ దాన్ 5 అయి ఉండాలి. అలాంటి నెంబర్ ఒకటి మాత్రమే ఉంది. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ 6/1. సో ఇప్పుడు టోటల్ పి ఆఫ్ ఏ వీ నో పి ఆఫ్ ఏ వాల్యూ, పి ఆఫ్ బి వాల్యూ, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఆల్సో. సో టోటల్ ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ 3తో ఇంటూ చేస్తాం, ఇక్కడ 2తో ఇంటూ చేస్తాం, ఇక్కడ 1. 7 - 1 6/6. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో దే హ్యావ్ గివెన్ P of A union B, P of A intersection B and P of A complement is also given. We have to find out P of A bar intersection B. Means దీని మీనింగ్ వచ్చేసి ఓన్లీ B. we want ఓన్లీ పోర్షన్ B అని అర్థం. సపోజ్ దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B. సో we want only this portion. So this portion is P of A bar intersection B. అంటే we don't want A కాంప్లిమెంట్ మీన్స్ we don't want A అండ్ వీ వాంట్ బి. ఏ కొద్దిగా కూడా అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆ పోర్షన్ ఇంకొక రకంగా పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా రాయొచ్చు. సో ఏదైతే అడిగారో అది కనుక్కోవడానికి ఇది వాడతాం. పి ఆఫ్ బి తెలిసి ఉండాలి, మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తెలిసి ఉండాలి. ఇప్పుడు బై అడిషన్ థీరం, సో ఈ వాల్యూ కనుక్కోవడానికి అడిషన్ థీరం వాడతాం. According to addition theorem, we know that P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు దీని బదులు P of B minus P of A intersection B టర్మ్ బదులు మనం ఏం వాడచ్చు? P of A bar intersection B అని వాడచ్చు. నెక్స్ట్ we want this one only. సో ప్లస్ పి ఆఫ్ ఏని ఎల్హెచ్ఎస్ ఎక్స్టెండ్ చేస్తే మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ గివెన్ పి ఆఫ్ ఏ బార్ ఇచ్చారు వాళ్ళు. మనకు ఫార్ములా తెలుసు, పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. కాంప్లిమెంట్ మీన్స్ నాట్ ఏ. నాట్ ఏ అన్నప్పుడు టోటల్లో నుంచి ఆ ఏ తీసేస్తే వచ్చే ఆన్సర్ నాట్ ఏ వస్తుంది. లేదా ఇన్ ద ప్లేస్ ఆఫ్ పి ఆఫ్ ఏ వీ కెన్ రైట్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. సో పి ఆఫ్ ఏ బార్ బదులు 1 మైనస్ పి ఆఫ్ ఏ రాయొచ్చు. పి ఆఫ్ ఏ ఇక్కడికి ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవతలకి వెళ్తే ఇది వస్తుంది.
సో మనకు ఫైనల్గా ఈ వాల్యూ కావాలి. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఆఫ్ 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఈజ్ గివెన్ 3/4 మైనస్ ఆఫ్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఆల్సో గివెన్ 2/3. ఇంకా ఏ ఇంటర్సెక్షన్తో పని లేదు మనకు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 3 2 1/3 9 minus 4/12 5/12 is our answer. So 5/12 A is our answer. Next, given P of B is given, P of A intersection B intersection C bar is given, P of A bar intersection B intersection C bar value is given. So we have to find out P of B intersection C value కనుక్కోవాలి. సో లెట్ దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది ఏమి? P of B intersection C. ఇక్కడ ఫార్ములాస్ డిరైవ్ చేసుకోవడం కోసము టోటల్ 3 ఈవెంట్స్ కాబట్టి వెన్ డయాగ్రామ్ త్రూ చేద్దాం. ఏబిసి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పోర్షన్స్ని షేడ్ చేయడానికి ట్రై చేద్దాం. పి ఆఫ్ బి అంటే ఈ బి సర్కిల్ మొత్తం. సో దీని మీనింగ్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి, నాట్ సి అంటే ప్యూర్లీ ఏ అండ్ బి అని అర్థం. సో ఈ పోర్షన్ వస్తుంది ప్యూర్లీ ఏ అండ్ బి. ఇక్కడ నేను షేడ్ చేసిన పోర్షన్ వచ్చేసి ఈ పోర్షన్ వీ క్యాన్ సే దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ఇంటర్సెక్షన్ బి బట్ నాట్ సి. ఈ పోర్షన్ వచ్చేసి ఎగ్జాక్ట్ బి అని. ఎగ్జాక్ట్ బి, ఏ ఉండకూడదు, ఏ బార్ అంటే ఏ ఉండకూడదు అండ్ సి ఉండకూడదు. ఓన్లీ బి పోర్షన్ మాత్రమే ఉండాలి. దిస్ పోర్షన్ ఈజ్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి బార్. మనకు కనుక్కోవాల్సింది బి ఇంటర్సెక్షన్ సి. ఈ పోర్షన్ కనుక్కోవాలి మనం. దిస్ పోర్షన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ క్వశ్చన్ మార్క్. సో వాళ్ళు ఏదైతే పోర్షన్స్ ఇచ్చారో ఆ పోర్షన్స్ మొత్తం దేంట్లో ఉన్నాయి? బిలో ఉన్నాయి. కాబట్టి వెన్ డయాగ్రామ్ని చేసి మనం ఒక రిలేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ ఇఫ్ యూ వాంట్ పి ఆఫ్ బి వీ హ్యావ్ టు యాడ్ దీస్ 3 పోర్షన్స్. సో ఫస్ట్ పోర్షన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి బార్ ప్లస్ P of A bar intersection B intersection C bar ప్లస్ P of B intersection C. ఇది ఎక్కడ కూడా ప్రాబ్లంలో ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని షేడ్ చేస్తే మనకు ఒక రిలేషన్ కనపడుతుంది. వాళ్ళు ఏదైతే షేడెడ్ పోర్షన్స్ ఇచ్చారో మళ్ళీ మనల్ని ఏదైతే కనుక్కోమంటున్నారో అవన్నీ కూడా బి సర్కిల్ లోపల వస్తున్నాయి. కాబట్టి జస్ట్ నేను P of B ఏం చేస్తే P of B వస్తుంది? దిస్ పోర్షన్ ప్లస్ దిస్ పోర్షన్ ప్లస్ దిస్ పోర్షన్. ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ తెలుసు. P of B is given as 3/4. So this value is given as 1/3. So this value is given as 1/3. And we have to find out P of B intersection C, that we have taken as x. 2/3 plus x. ఫైనల్గా x కావాలి అంటే ప్లస్ 2/3 తో సెండ్ చేస్తే మైనస్ 2/3 అవుతుంది. 9 minus 8/12. So 1/12 is our answer. 1/12 A is the correct answer. Next. సో ఈ క్వశ్చన్ జేఈ మెయిన్స్ 2017లో అడిగారు. ఫర్ ద ఈవెంట్స్ ఏబిసి ప్రాబబిలిటీ ఆఫ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మనకు. ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఏ ఆర్ బి అకర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ బి ఆర్ సి అకర్స్. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఏ ఆర్ సి అకర్స్ ఈజ్ గివెన్ యాజ్ 1/4. ఇది 1/4, దీని ప్రాబిలిటీ 1/4, దీని ప్రాబిలిటీ కూడా 1/4. And also they have given probability of all the 3 events occur is 1/4. So total 4 types of information is given. Then we have to find out the probability that at least one of the events occur. At least one of the events occur means we have to find out, that is we have to find out A union B union C value. At least 1 అంటే ఏ జరిగినా పర్వాలేదు, ఆర్ బి జరిగినా పర్వాలేదు, ఆర్ సి జరిగినా పర్వాలేదు అన్నప్పుడు
అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఏ యూనియన్ బి యూనియన్ సి కనుక్కోమనేది మీనింగ్. ఇండైరెక్ట్గా ఇది కనుక్కోవాలి మనం. సో దీనికోసం ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 4 ఇన్ఫర్మేషన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్లో ఇచ్చారు, మనం మ్యాథమెటికల్ భాషలోకి మారుస్తాం. సో గివెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఏ ఆర్ బి అక్కర్స్ మీన్స్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ అంటే ఈ పోర్షన్ రెండు మాత్రం ఉండకూడదు. సో మనం తీసుకునే ఎలిమెంట్ ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి, అంటే ఏ కానీ ప్యూర్లీ బి కానీ, అంటే ఈ పోర్షన్లో ఉండకూడదు. అంటే దిస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, ద పోర్షన్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ దిస్ వన్. సో ఇది వచ్చేటట్టు మనం ఆన్సర్ రాయాలి. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ అంటే 1 టైం కౌంట్ చేసి ఉంటాం, పి ఆఫ్ బి అంటే 2 టైమ్స్ కౌంట్ చేసి ఉంటాం. మనకి ఈ పోర్షన్లో ఒక్క డాట్ కూడా ఉండకూడదు కాబట్టి టోటల్ 2 డాట్స్ని తీసేసేయాలి మనం. సో 2 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అదే ఏ యూనియన్ బిలో అడిషన్ థీరం వచ్చేసి ఏ యూనియన్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. కానీ మనకి ఏ యూనియన్ బి అంటే ఈ పోర్షన్ కావాలి, ఈ పోర్షన్ కావాలి, ఈ పోర్షన్, ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్, థర్డ్ పోర్షన్, అంటే అన్ని పోర్షన్స్లో ఒక్కొక్క డాట్ రావాలి కాబట్టి జస్ట్ 1 డాట్ మాత్రమే, 1 పోర్షన్ మాత్రమే సబ్ట్రాక్షన్ చేసి ఉంటాం. కానీ ఇక్కడ ఒక్క డాట్ కూడా ఉండకూడదు కాబట్టి టోటల్ 2 టైమ్స్ కౌంట్ చేసి ఉంటాం కాబట్టి 2 టైమ్స్ని రెడ్యూస్ చేయాలి. సో ఈ విధంగా ఫార్ములా వాడితే మనకేమొస్తుంది, ఎగ్జాక్ట్లీ ఏదర్ ఏ ఆర్ బి వస్తుంది. దట్ ఈస్ గివెన్ యాజ్ 1/4. Next in the same way, exactly one of B or C occurs. So ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం. P of B plus P of C minus 2 times P of B intersection C. This one is also given as 1/4. Exactly one of C or A occurs. సో ఇది సి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. పి ఆఫ్ సి ప్లస్ పి ఆఫ్ ఏ మైనస్ 2 టైమ్స్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ గివెన్ యాజ్ 1/4. దిస్ వన్ ఈజ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. అండ్ ఆల్సో గివెన్ ఆల్ ద 3 ఈవెంట్స్ occur means they have given P of A intersection B intersection C is given. How much? All 3 is 1/16. So these are the given information. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం వెన్ డయాగ్రామ్ ప్రకారం ఫార్ములాస్లో రాసేసాం. ఇది గుర్తుపెట్టుకోవడానికి రాదు, ఈ విధంగా ఆలోచిస్తే ఈజీగా రాసేయచ్చు. సో ఫైనల్ టార్గెట్ వచ్చేసి మనం ఏ యూనియన్ బి యూనియన్ సి వాడాల్సి ఉంటుంది. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ యూనియన్ బి యూనియన్ సి. లేదా దీనికంటే ముందు ఒక కొత్త ఈక్వేషన్ తయారు చేసి పెట్టుకుందాం. సో 1 + 2 + 3 ఈ 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనకు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ 2 పి ఆఫ్ ఏ ప్లస్ 2 పి ఆఫ్ బి ప్లస్ 2 పి ఆఫ్ సి మైనస్ 2 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ 2 పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ 2 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఈ 3 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 చేయాల్సి ఉంటుంది. సో 2 కామన్ తీస్తే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి త్రీ బై ఫోర్. ఒకవేళ ఈ 2 అవతల పంపించేస్తే 4 2 జా ఏమవుతుంది, 3/8 అవుతుంది. సో ఇక్కడ మనం ఫార్ములా యూస్ చేస్తాం. మనకు తెలిసిన ఫార్ములా ఏమి, పి ఆఫ్ మనకు కనుక్కోవాల్సింది పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి కనుక్కోవాలి, లేదా డైరెక్ట్గా కనుక్కుందాం. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో టోటల్ దిస్ వాల్యూ ఇక్కడ ఉంది మనకు. టోటల్ ఈ వాల్యూ వచ్చేసి 3/8 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి వచ్చేసి 1/16. సో ఎల్సిఎం 16 అవుతుంది. 8 2 జా 16 కాబట్టి 2తో ఇంటూ చేస్తాం, 6 + 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్
7/16. C is the correct answer. Next, so ABC are mutually exclusive events. Mutually exclusive events means A intersection B intersection C is equal to 5 అని అర్థం. దాంతో పెద్ద యూజ్ లేదు మనకు. Such that they have given P of A is equal to P of A probabilities, A యొక్క probability, probability of B, probability of C, total 3 probabilities are given. We know that always probability lies between 0 and 1. ఎటువంటి ప్రాబిలిటీ అయినా సరే ఖచ్చితంగా 0 to 1 మాత్రమే ఉంటుంది. మనకు ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ కనుక్కోమన్నారు కాబట్టి ఆ రిలేషన్ని వాడతాం. సో వీ నో దట్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ A ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఎటువంటి ప్రాబబిలిటీ తీసుకున్నా కూడా ఆల్వేస్ 0 to 1 ఆ రిలేషన్ వాడుతున్నా. P ఆఫ్ A గివెన్. సో దీంట్లోంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3తో ఇంటూ చేద్దాం. టోటల్ 3x + 1. సో +1 యూతలకు సెండ్ చేస్తే -1 అవుతుంది. సో ఇక్కడ కూడా సెండ్ చేస్తే +1 -1 అవుతుంది. 3 - 1 ఎంత? 2. టోటల్ 2తో ఇంటూ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. దీన్ని వదిలేస్తాం. అదేవిధంగా P ఆఫ్ B ఈజ్ ఆల్సో లైస్ బిట్వీన్ 0 to 1. సో దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 - 4x. సో ఫస్ట్ 4తో ఇంటూ చేస్తాం. నెక్స్ట్ +1 యూతలు సెండ్ చేస్తే -1 అవుతుంది. 4 - 1 3. నెక్స్ట్ టోటల్ మైనస్తో ఇంటూ చేద్దాం. టోటల్ మైనస్తో ఇంటూ చేస్తే లెస్ దాన్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ అవుతుంది. నెక్స్ట్ సో ఎప్పుడైనా సరే బిగ్గర్ ఇక్కడ కాకుండా స్మాలర్ ఈ సైడ్ వచ్చేటట్టు మెయింటైన్ చేస్తాం. సో దిస్ ఈజ్ అనదర్ వాల్యూస్ ఫర్ ఇంటర్వెల్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ 0 is less than or equal to P of C is less than or equal to 1. is our C. P of C is given as, so 2తో ఇంటూ చేద్దాం. నెక్స్ట్ -1 యూతకు సెండ్ చేస్తే 1. టోటల్ మైనస్తో ఇంటూ చేద్దాం. -1 + 1 అవుతుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. 2x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -1. సో 1/2 లేదా రివర్స్ రాద్దాం. -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. 2తో డివైడ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అనర్. నెక్స్ట్ సో P ఆఫ్ A, P ఆఫ్ B, P ఆఫ్ C ఈజ్ ఓవర్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి P ఆఫ్ A, ఇఫ్ యూ యాడ్ P ఆఫ్ A, P ఆఫ్ B, P ఆఫ్ C, దెన్ అగైన్ విల్ గెట్ ఎ న్యూ ప్రాబిలిటీ విచ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. సో ఈ 3 ప్రాబిలిటీస్ని యాడ్ చేసినా కూడా వచ్చేది ఇంకొక ప్రాబిలిటీ, అది కూడా 0 to 1 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ కూడా రాయాల్సి ఉంటుంది. మనం చేయాల్సిందల్లా వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే కొత్త ఎక్స్ప్రెషన్ వస్తుంది ఎక్స్లో. దీంట్లో నుంచి కూడా ఇంకొక ఎక్స్ వాల్యూని, ఎక్స్ ఇంటర్వెల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో LCM ఈజ్ 12. 12 అంటే 3 4 = 12. 4తో ఇంటూ చేస్తాం. 4 3 = 12 కాబట్టి 3తో ఇంటూ చేస్తాం. 6 2 = 12 కాబట్టి 6తో ఇంటూ చేస్తాం. +12x - 12x క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా 13 - 3x/12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో 12తో టోటల్ ఇంటూ చేస్తే 13 - 3x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. +13 యూతలకు వస్తే -13 1 వస్తుంది. టోటల్ మైనస్తో ఇంటూ చేస్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. సో 13/3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3. సో ఫస్ట్ స్మాలర్ నెంబర్ రాద్దాం. అప్పుడు గ్రేటర్ దాన్ మళ్ళీ ఏమవుతుంది? లెస్ దాన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 4 ఇంటర్వెల్స్. ఈ 4 ఇంటర్వెల్స్ని మిక్స్ చేయాలి మనం ఫైనల్ ఆన్సర్ కోసం. సో టోటల్ ఇంటర్వెల్స్ మనకు నెంబర్ -3 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -3. నెక్స్ట్ -3 తర్వాత ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ని మార్క్ చేద్దాం. సో -1/3 -1/2. సో ఫస్ట్ -1/2 వస్తుంది. తర్వాత -1/3 వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ 0 ఉందనుకుందాం. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్లో 1 1/2 2/3 2/3
ఫస్ట్ 2/3 బిగ్గర్ నెంబరా 1/2 బిగ్గర్ నెంబర్, ఇది 0.5 అవుతుంది కొద్దిగా, ఇది 1/2 ఈ స్మాలర్ నెంబర్. ఫస్ట్ 1/2 వస్తుంది, తర్వాత 2/3 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 13/3 అంటే నియర్లీ 4 పాయింట్ సంథింగ్. కాబట్టి ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం -1/3 అన్నీ తీసుకోవచ్చు, అన్నిటికీ ఈక్వల్ ఉంది కాబట్టి ప్రతి నంబర్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. నౌ ఎక్స్ లైస్ బిట్వీన్ -1/3 to 2/3. నెక్స్ట్ దీని ప్రకారం -3 to +1, దీని ప్రకారం -1/2 to +1/2, దీని ప్రకారం -1/3 to 3/4. టోటల్ అన్నిటికీ కామన్ పోర్షన్ వచ్చేసి ఇది, అన్నిటికీ కామన్ పోర్షన్ వచ్చేసి ఇది. సో ఈ పోర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ బిలాంగ్స్ టు -1/3 to +1/2, -1/3 to ప్లస్ ఇక్కడ ఆప్షన్స్లలో +1/3, ఇక్కడ 1/3ని మార్క్ చేయడం మర్చిపోయాం మనం. ఇక్కడ మైనస్ కాదు, 12లో నుంచి 30ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ -1 వస్తుంది, -3 ఇంటూ చేస్తే +1 వస్తుంది. సో ఇక్కడ +1/3, +1/3. సో 1/3 మార్క్ చేయాలి, 1/3 అనేది ఇక్కడ వస్తుంది. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ మిస్టేక్ ఏం చేశాము, ఇక్కడ మిస్టేక్ చేశాను నేను. మళ్ళీ నంబర్ లైన్లో ఉండే నంబర్లన్నీ మార్క్ చేస్తే సో -3, -1, -1/2, ఇక్కడ -1/2 కూడా ఉంది, -1/2, 0. ఫస్ట్ 1/3 వస్తుంది, నెక్స్ట్ 1/2 వస్తుంది, తర్వాత 2/3 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 13/4 వస్తుంది. 1 2 3 13/3 వస్తుంది. సో ఇప్పుడు -1/3 నుంచి, సో -1/3 ఇక్కడ ఉంటుంది, -1/3, -1/3 నుంచి 2/3, -3 నుంచి +1, -1/3 నుంచి +1/2, నెక్స్ట్ 1/3 నుంచి 3/. సో అన్నిటికీ కామన్ పోర్షన్ వచ్చేసి ఇది మాత్రమే అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 1/3, 1/2, 1/3, 1/2. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The probability that a non-leap year contains 53 Sundays. అంటే ముందు non-leap year means non-leap year contains 365 days. ఒకవేళ లీప్ ఇయర్ అయితే 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి లీప్ ఇయర్లో టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్ ఉంటాయి. ఇప్పుడు మనం నాన్ లీప్ ఇయర్ అన్నారు కాబట్టి ఈయనే నాన్ అంటే జనరల్ ఇయర్, లీప్ ఇయర్ there are 365 days. 365 days. ఇప్పుడు వీక్గా మాట్లాడితే వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి టోటల్ హౌ మెనీ వీక్స్ మీన్స్ 5 జా 35, 2 జా 14. సో టోటల్ దీన్ని 7తో డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 52 వస్తుంది. కాబట్టి దట్ ఈస్ వీ హ్యావ్ ఇన్ ఎవ్రీ ఇయర్ 52 వీక్స్ అండ్ 1 ఎక్స్ట్రా డే. సో టోటల్ మంత్కి 4 అనుకున్నా కూడా మనకు 12 4 జా 52 వస్తుంది. సో టోటల్ 52 వీక్స్ ఉంటాయి ఒక ఇయర్లో. మామూలు ఇయర్లో అంటే నాన్ లీప్ ఇయర్. స్పెషల్ ఇయర్ ఏమవుతుంది, లీప్ ఇయర్ అనేది స్పెషల్ ఇయర్ అవుతుంది, అక్కడ 1 డే ఎక్స్ట్రా. లీప్ ఇయర్ అయితే 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో ఏ ఇయర్ అయినా సరే 52 వీక్స్ ఉంటాయి, అది ఫిక్స్. జనరల్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్ అంటే 1 డే మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది, లీప్ ఇయర్లో 2 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి the probability that a non-leap year contains 53 Sundays. యాక్చువల్గా ఒక ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వీక్లో ఒక సండే ఉంటుంది కాబట్టి టోటల్ హౌ మెనీ సండేస్ ఆర్ దేర్, 52. మండేస్ కూడా 52. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే విల్ అక్కర్స్ 52 టైమ్స్ ఇన్ ఏ ఇయర్. అంటే అవి ఫిక్స్ అనమాట. ఒక ఇయర్లో ఎన్ని సండేస్ ఉంటాయి, 52 సండేస్ ఉంటాయి ఖచ్చితంగా. ఎన్ని మండేస్ ఉంటాయి, 52 మండేస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, ఎలాగూ 52 ఉంటాయి. ఇప్పుడు
53 సండేస్ రావడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా అంటే ఎప్పుడైతే సరే 53 సండేస్ అంటే ఒక సండే ఎక్స్ట్రా రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ దీంట్లో 52 సండేస్ ఉంటాయి. ఒకవేళ ఈ ఎక్స్ట్రా డే అనేది ఎగ్జాక్ట్గా సండే అయితే ఆ ఇయర్లో ఆ ఎక్స్ట్రా డే ఏదైనా కావచ్చు, సండే నుంచి మండే వరకు ఏదైనా కావచ్చు. ఒకవేళ ఆ పర్టికులర్ ఇయర్లో ఈ ఎక్స్ట్రా డే అనేది సండే అయితే ఆ కేసులో ఆల్రెడీ 52 సండేస్ ఉంటాయి, ఇంకొక ఎక్స్ట్రా సండే వస్తుంది కాబట్టి అప్పుడు 53 సండేస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో టు గెట్ 53 సండేస్ దట్ ఎక్స్ట్రా డే మస్ట్ బి సండే, అంటే ఆ డే అనేది ఖచ్చితంగా సండే కావాలి. సో ఒక డే, సో టోటల్ పాసిబిలిటీస్ number of possible days, total number of possible days for that ఎక్స్ట్రా డే 7. ఇది ఎన్ ఆఫ్ ఎస్. ఎక్స్ట్రా డే ఎన్ ఆఫ్ ఎస్ అంటే ముందు ఆ డే అనేది ఏమేమి కావచ్చు, 7 డేస్లలో ఏ డే అయినా కావచ్చు. 7 డేస్లలో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని ఏ డే అయినా కావచ్చు. కానీ మనకి ఎగ్జాక్ట్గా 53 సండేస్ కావాలి అంటే ఆ ఎక్స్ట్రా డే సండే తప్ప వేరే డే కాకూడదు. సో లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ getting 53 సండేస్. సో పి ఆఫ్ ఏ అంటే ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ కౌంట్ చేస్తాం. ఎన్ ఆఫ్ ఏ 53 సండేస్ కావాలి అంటే అది ఖచ్చితంగా ఏం కావాలి, ఆ 1 డే సింగిల్ డే మాత్రమే కావాలి. సో దెర్ ఈజ్ ఓన్లీ 1 పాసిబిలిటీ ఇన్ ద 7 days, దెర్ ఈజ్ ఓన్లీ 1 పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సండే. సో పి ఆఫ్ ఏ కావాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్. సో ఫ్రమ్ టోటల్ 7 days దట్ ఎక్స్ట్రా డే షుడ్ బికమ్ సండే. సో దెర్ ఈజ్ 1/7 ఛాన్స్ ఈజ్ దేర్. ఒకవేళ ఓన్లీ 52 సండేస్ మాత్రమే కావాలి అన్నప్పుడు 52 సండేస్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఆ ఎక్స్ట్రా డే షుడ్ నాట్ బీ ద సండే. మిగతా 6 డేస్లో ఏదైనా పర్వాలేదు, సండే మాత్రం కాకూడదు. సండే మాత్రం కాలేదనుకో అప్పుడు ఎగ్జాక్ట్గా 52 సండేస్ మాత్రమే వచ్చి ఉంటాయి, ఏదైనా వేరేది ఒకటి ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది. సో 53 సండేస్ కావాలి అంటే ఆ ఎక్స్ట్రా సండే కావాలి. సండే అనేది 1 డే అవుట్ ఆఫ్ 7 days కాబట్టి 1/7. ఒకవేళ ఎక్స్ట్రా డే సండే కాకూడదు అంటే రిమైనింగ్ 6 డేస్లో ఏదైనా కావచ్చు కాబట్టి 6/7. ఇది కాదు అడిగింది మనకు, కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఆన్సర్ కూడా ఇచ్చింటాడు. సో 1/7 బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్ ప్రాబ్లం, ద ప్రాబబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్, ఈసారి వచ్చేసి లీప్ ఇయర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ కంటైన్స్ ఎయిదర్ 53 సండేస్ ఆర్ 53 మండేస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఆర్ అంటే మనం యూనియన్ కనుక్కోవాలి. 53 సండేస్ రావడానికి ఏ అనే ఈవెంట్ అనుకుందాం, 53 మండేస్ రావడానికి బి అనుకుందాం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆర్ మీన్స్ పి ఆఫ్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఇది కంక్లూజన్. సో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ అన్నారు కాబట్టి ఇది ఏ ఇది బి అనుకుంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. దానికోసం పి ఆఫ్ ఏ కావాలి అంటే సపరేట్గా 53 సండేస్ కనుక్కోవాలి. పి ఆఫ్ బి కావాలి, సపరేట్గా 53 మండేస్ కావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి 53 సండేస్ అండ్ 53 మండేస్ కావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లీప్ ఇయర్ గురించి ఏం తెలుసు, ఇన్ ఏ లీప్ ఇయర్ there are 366 days, that is 52 weeks and 2 extra days. 2 extra days, నాన్ లీప్ ఇయర్ అంటే 1 extra డే మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 extra days ఏమేమి కావచ్చు, పాసిబుల్ వేస్, టోటల్ పాసిబుల్ వేస్ ఫర్ దీస్ 2 days. టోటల్ పాసిబుల్స్ ఎన్ని ఉంటాయి కౌంట్ చేద్దాం. సో ఆ 2 days ఫస్ట్ డే సండే,
మండే కావచ్చు, సండే మండే, లేదా మండే ట్యూస్డే కావచ్చు, లేదా ట్యూస్డే థర్స్డే కావచ్చు, థర్స్డే ఫ్రైడే కావచ్చు, ఫ్రైడే సాటర్డే కావచ్చు, సాటర్డే సండే కావచ్చు. టోటల్ ఆ 2 ఎక్స్ట్రా డేస్ అనేటివి ఇక్కడ 1 2 3 4 5 6 ఇంకోటి సండే మండే కూడా కావచ్చు. సండే మండే టోటల్ ఎన్ని ఉన్నాయి? 7 పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఫర్ దోస్ 2 ఎక్స్ట్రా డేస్. అంటే దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ వచ్చేసి 7. ఇంతకు 1 ఎక్స్ట్రా డే, ఆ 1 ఎక్స్ట్రా డేకి 7, ఇక్కడ కూడా 7 కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ యూనియన్ బి. కాబట్టి సింగిల్గా లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ హ్యావింగ్ 53 సండేస్. 53 సండేస్ కావాలి అంటే ఖచ్చితంగా సపరేట్, దీంతో సంబంధం లేదు. ఇంకా టోటల్ లీప్ ఇయర్లో 53 సండేస్ కావాలి అంటే దట్ ఎక్స్ట్రా డే మస్ట్ బి, ఆ 2 డేస్లలో ఖచ్చితంగా ఒకటి ఏం కావాలి? సండే కావాలి. కానీ ఇక్కడ 7 పాసిబిలిటీస్లలో సండేస్ ఉండే బ్రాకెట్స్ 2 ఉన్నాయి చూడండి. సాటర్డే సండే అయినప్పుడు ఒక సండే వస్తుంది, సండే మండే అయినా కూడా కావచ్చు. కాబట్టి టోటల్ 7 ఆప్షన్స్లలో సండే కావాల్సిందే, ఖచ్చితంగా ఒక సండే కావాల్సిందే. సో దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఏమవుతుంది? 2/7. టోటల్ 7లో సండే కావడానికి ఛాన్స్ ఉండే బ్రాకెట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇదైనప్పుడు 53 సండేస్ వస్తుంది, లేదా ఈ విధంగా ఒక డే సండే వచ్చినప్పుడు కూడా 53 సండేస్ వస్తాయి. కాబట్టి టోటల్ 7లో 2. అదేవిధంగా లెట్ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 53 మండేస్. కాబట్టి పి ఆఫ్ బి కూడా టోటల్ 7లో మండే ఉండే బ్రాకెట్స్ కూడా 2 ఉన్నాయి. కాబట్టి 2/7. ఇప్పుడు మనకు పి ఆఫ్ ఏ తెలుసు, పి ఆఫ్ బి తెలుసు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా కనుక్కోవాలి. లెట్ ఏ ఇంటర్సెక్షన్ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ అండ్ 53 అంటే ఖచ్చితంగా 53 సండేస్ ఉండాలి, 53 మండేస్ ఉండాలి అన్నప్పుడు ఆ 2 ఎక్స్ట్రా డేస్ అనేటివి ఖచ్చితంగా ఒకటి మండే అయి ఉండాలి, ఒకటి సండే అయి ఉండాలి. టోటల్ 7 ఆప్షన్స్లలో అలాంటిది మండే సండే కలిగినటువంటి ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది. కాబట్టి 1/7. సో ఇది మీకు అర్థం చేసుకోవాల్సింది. సపరేట్గా 53 సండేస్, 2/7. సపరేట్గా 53 మండేస్, 53 మండేస్, 52 మండేస్. ఎప్పుడు పాసిబుల్? ఆ 2 ఎక్స్ట్రా డే ఖచ్చితంగా ఒకటి మండే కావాల్సిందే, ఒకటి సండే కావాల్సిందే. అలాంటిది ఒక బ్రాకెట్ మాత్రమే ఉంది కాబట్టి 1/7. నౌ వీ కెన్ క్యాలిక్యులేట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్, సో 4 minus 1, so 3/7. C is the correct answer. Next, so A, B, C, B 3 events such that P of A, P of B total values are given. A intersection B, P of A intersection C, P of A intersection B intersection C, and probability of A union B union C is given as greater than or equal to 0.75. 0.75 means 75% కంటే ఖచ్చితంగా గ్రేటర్ అన్నారు. We know that always any type of probability is lies between 0 to 1. ఖచ్చితంగా ప్రాబబిలిటీ అనేది 0 నుంచి 1 వరకు మాత్రమే ఉండాలి. గివెన్ ప్రాబబిలిటీ ఈజ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7.5 అన్నారు. అంటే 0 నుంచి కాకుండా ఈ ప్రాబబిలిటీ 0.75 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఎండ్ మాత్రం ఖచ్చితంగా మనకు తెలిసి ఇక్కడ 1 లోపలే ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని మిక్స్ చేసి దేర్ఫోర్ వీ క్యాన్ సే దట్ 0.75 less than or equal to P of A union B union C is less than or equal to 1. సో ఒకటేమో వాళ్ళు ఇచ్చారు 0.75 నుంచి మాత్రమే స్టార్ట్ కావాలి అని, ఒకటేమో మనకు తెలుసు ఎటువంటి ప్రాబిలిటీ అయినా సరే 1 కంటే లెసర్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇది అడిషన్ థీరంలో 3 ఈవెంట్స్ ఉండే ఫార్ములా వాడతాం. P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C, C intersection A plus P of A intersection B intersection C is less than or equal to 1. సో దీనికి ఫార్ములా రాస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్క
ఒక్కటి ఇది తప్ప ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి తప్ప అన్ని వాల్యూస్ ఇచ్చారు మనకు. సో 0.75 పి ఆఫ్ ఏ 0.3 0.4 0.8 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.08 ఇది మనకి ఇవ్వలేదు. దిస్ ఈజ్ నాట్ గివెన్. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఆల్సో గివెన్ 0.09. దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ 3 యాడ్ చేద్దాం. సో 12 1.5 వస్తుంది. ఈ 2ని యాడ్ చేద్దాం. పాజిటివ్ నెంబర్స్ ఫస్ట్ రాద్దాం. పాజిటివ్ నెంబర్ ఈ 2ని యాడ్ చేస్తే సో జస్ట్ క్యాలిక్యులేషన్స్ మ్యాటర్ ఒకటే ఇక్కడ. సో -0.36 మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ ముందు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. పక్కన ఏం లేదంటే 0 అనుకుందాం. 0.09. సో ఇట్ ఈస్ 1.59. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 1.59 మైనస్ 0.36. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 1.59లో నుంచి 0.36ని సబ్ట్రాక్షన్ చేద్దాం. సో 1.23 వస్తుంది. సో 1.23 మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ ప్లస్ 1.23ని ఇవతల సెండ్ చేద్దాం. మైనస్ 1.23 అవుతుంది. 1.23. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. సో స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్ కాబట్టి మనకు మైనస్ వస్తుంది. సో 1.23లో నుంచి 0.75ని సబ్ట్రాక్షన్ చేద్దాం మనం. 0.48 వస్తుంది. మైనస్ 0.48. సో స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ మైనస్ 0.23 అని వస్తుంది. ఇక్కడ చేద్దాం. సో టోటల్ మైనస్తో ఇంటూ చేద్దాం. 0.48. అప్పుడు లెస్ దాన్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ అవుతాయి, నెగిటివ్ పాజిటివ్ అవుతాయి. 0.23. సో ఫస్ట్ స్మాలర్ నెంబర్ రాయడం అలవాటు మనకు. సో ఫస్ట్ ఇది లాస్ట్కి అది రాసి లోపలికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏమవుతుంది? మళ్ళీ లెస్ దాన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో 0.23, 0.48. So P of B intersection C, probability of B intersection C lies between 0.23 to 0.48. C is the correct answer.